హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమికి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను అలక్ మోషన్లో. ఒకసారి నేను ఎడిట్ చేసిన ఫొటోస్ అయితే చూడండి. ఇలా మీ ఫొటోస్ కూడా మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు ఫోటో ప్రీసెట్ అని ఉంటుంది, దాన్ని అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫొటోస్తో ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి శ్రీరామనవమి అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. మీరు జస్ట్ ఏం లేదు, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్స్ వెళ్ళి జూమింగ్లో కొంచెం ఫోటో సైజ్ అయితే తగ్గించుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి నేను ఫోటోని అయితే ఇక్కడైతే పెడుతున్నా. తర్వాత ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి ఇక్కడ సెర్చ్ బార్లో వైబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ యాంగిల్ దగ్గర వచ్చి 270 అయితే తీసుకోండి. యాంగిల్ 270 అయితే తీసుకోండి. 270 చేసుకున్న తర్వాత స్టార్ట్ దగ్గర వచ్చి కొంచెం పెంచుకోండి ఇలా. తర్వాత ఫెదర్ దగ్గర వచ్చి ఇక్కడ ఫెదర్ అయితే కొంచెం లైట్గా అయితే పెంచుకోండి. పెంచుకున్న ఇలా అయితే ఉంటుంది ఫోటో. తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లు వెళ్ళి కలర్ టోన్ కింద మీకు ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి కొంచెం ఎక్స్పోజర్ అయితే కొంచెం పెంచుకోండి ఇలా. గామా కూడా కొంచెం పెంచుకోండి ఇలా. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ కింద మీకు రేడియేషనల్ షాడో కింద శాచ్యురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ చేసుకొని దీన్ని కూడా కొంచెం కొంచెం పెంచుకోండి ఇలా. మీ ఫోటోని బట్టి పెంచుకోండి. ఇలా మీ ఫోటోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే చేసుకోండి. ఇలాంటి సింపుల్ ఫోటో ఎడిటింగ్ అలక్ మోషన్లో మీకు కావాలంటే కింద కామెంట్లో అలక్ మోషన్ ఫొటోస్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమికి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఈ వీడియో ఎండ్ స్క్రీన్ కార్డులో పెడతాను, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.